తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ, బంగ్లా 7 భాషలు దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఒక పెద్ద సైకలాజికల్ గేమ్. అసలు మనం ఇంత ఆతృతగా దానికోసం ఎందుకు ఎదురు చూస్తాము, దాన్ని ఎందుకు చూస్తాము? మరి ఈసారి మన తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ఎవరు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎక్కడో రష్యాలో బిగ్ బ్రదర్ గా మొదలైన ఈ షో ప్రపంచమంతా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు దాదాపుగా ప్రతి భాషలో ఈ షో ఉంది. ఆ భాషలో రియాలిటీ షోస్ లో నంబర్ 1 గా నడుస్తోంది. మరి ప్రజలు ఈ షోని ఇంతగా ఆదరించడానికి, అందులో నిమగ్నమైపోవడానికి కారణం ఏంటి? దానికి ఆన్సర్ ఒకటే, కాన్సెప్ట్. ఒక విశాలమైన ఇంటిలో ముక్కు మొహం తెలియని 20 మందిని తెచ్చి బంధించి మీ మీద 24 గంటలు కళ్ళు ఉంటాయి అని చెప్పడంతో వారి ప్రవర్తన ఎలా ఉందని ఆసక్తిని మనలో రేపుతారు. ఆ షో ఎలా నడిచినా సరే ఆ షో యొక్క ఉద్దేశం, ప్రణాళిక మనకి తెలుసు కాబట్టి దాన్ని చూడాలనుకుంటాం. తెర ముందు తెర వెనుక అనే కాన్సెప్ట్ ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తుంది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీస్ ఎందుకు ఫేమస్ అవుతారు? వాళ్ళు కెమెరా ముందు నటించడం వల్లనో, సాంగ్స్ పాడడం వల్లనో, డాన్సులు చేయడము, మనల్ని అలరించడం వల్లనో ఫేమస్ అవుతారు. మరి వీరు తెర వెనుక ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు మేకప్ ఎలా వేసుకుంటారు, ఎలా రెడీ అవుతారు అని ఆతృతని చంపేస్తుంది బిగ్ బాస్. బిగ్ బాస్ తెర ముందు తారల తెరని తీసేస్తుంది. అంటే వాళ్ళ రియాలిటీని, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ ని మనకు చూపిస్తుంది. ఈ షోలో ఆడే టాస్క్స్ కానీ, గేమ్స్ కానీ మన కళ్ళ ముందు చిన్నపిల్లల ఆటల్లాగా అనిపించవచ్చు, కానీ అస్సలు కాదు. వీటిని చాలా కేర్ఫుల్ గా, స్ట్రాటజిక్ గా డిజైన్ చేస్తారు. అసలు షోని నడిపేదే ఈ టాస్క్స్ అండ్ గేమ్స్. కానీ దీనికి 2 ఎజెండాస్ ఉన్నాయి. అవేంటంటే, మొదటిది ఎమోషన్స్. ఈ టాస్క్స్ కానీ, గేమ్స్ కానీ ఆడేటప్పుడు ఖచ్చితంగా అవి ఆడే వాళ్ళల్లో కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ, టెన్షన్ని కానీ రేకెత్తిస్తాయి. చాలా వరకు ఆడేవాళ్ళు ఆ సందర్భాల్లో ఆ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తారు, లేదా సమయస్ఫూర్తితో గేమ్ ని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు గేమ్స్ కి పెట్టే ఎండ్ గోల్ అయితే అన్రీచబుల్ గోల్ అవుతుంది, లేదా స్ప్లిట్ చేసే గోల్ అవుతుంది. అన్రీచబుల్ గోల్ అంటే మీరు గెలవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. స్ప్లిట్ అంటే మీరు గెలవాలంటే ఖచ్చితంగా ఎవరిదో ఒకళ్ళ సహాయం తీసుకోవాలి. ఇక్కడే గోలలు మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి, చీలికలు అవుతాయి. డ్రామా అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీస్ ఓపికని చాలా తీవ్రంగా పరీక్షిస్తారు. అది ఆహారం విషయంలో కావచ్చు, సౌకర్యాల విషయంలో కావచ్చు, టాస్కుల ద్వారా అయినా సరే వారి ఓపికని, సహనాన్ని చివరి వరకు తీసుకెళ్తారు. మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు 24 గంటలు కెమెరాల కింద ఉండము కాబట్టి, అలా ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఓపికని కోల్పోయినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అన్న ఆసక్తిని కూడా మనలో రేకెత్తిస్తారు, మనలో సృష్టిస్తారు. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో ఎప్పుడు కూడా సిమిలర్ వాళ్ళని, అంటే ఒకే రకమైన వాళ్ళని ఎంచుకోరు. డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉండేలా చూసుకుంటారు. అంటే ఒకరికి కోపం ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి సహనం ఎక్కువ ఉండొచ్చు. కొంతమంది చాలా పని చేస్తే కొంతమంది అసలు పని చేయరు. ఇలా వివిధ రకాల పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట చేర్చి కలిసి మెలిసి ఉండమని చెప్పడం వల్ల కలిగే అంతరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ షో చూస్తున్న వారు షో మధ్యలోకి వచ్చేసరికి ఆ కంటెస్టెంట్స్ని గమనిస్తూ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు, మన పర్సనాలిటీకి, మన క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, లేదా మనకి నచ్చిన వాళ్ళని ఎంచుకొని వాళ్ళని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేస్తాం, వాళ్ళని వెనకేసుకురావడం స్టార్ట్ చేస్తాం, గేమ్స్లో కానీ, హౌస్లో కానీ. సో బిగ్ బాస్ని చూసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆడియన్సే కాదు, వాళ్ళు జడ్జిలు కూడా అవుతారు. అండ్ ఇక్కడ జడ్జ్ చేసేది పర్ఫార్మెన్స్లని, సింగింగ్ని, డాన్సింగ్ని కాదు, హ్యూమన్ నేచర్ని మనం జడ్జ్ చేస్తాం. అంటే మనందరిలో ఉన్న ఒక మోస్ట్ బేసిక్ క్యూరియాసిటీ, మానవ ప్రవర్తన అనే ఆతృతని చాలా స్ట్రాటజిక్గా క్యాచ్ చేస్తుంది ఈ బిగ్ బాస్ షో. సో ఇది బేసిక్గా చర్చకు దారితీస్తుంది. ఒక ఇంట్లోనే వేరే వేరే కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక ఇంట్లోనే బిగ్ బాస్కి సంబంధించి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ డైలీ తెలుగు.